అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఫారెస్ట్ అధికారులతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఉన్న పులుల సంరక్షణ, పులుల సంఖ్యను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అటవీ శాఖ అధికారులతో ఆయన చర్చిస్తున్నారు. గ్లోబల్ టైగర్స్ డే సందర్భంగా మంగళగిరిలోని అరణ్య భవన్లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలో పులుల సంరక్షణ, అభయారణ్యంలో చేపడుతున్న చర్యల గురించి సమీక్షించారు ఆయన. ఈ సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్కేకే రంగారావు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పవన్ కళ్యాణ్ తిలకించారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఫారెస్ట్ అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నారు. ఏపీలో నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఉన్న పులుల సంరక్షణ, పులుల సంఖ్యను పెంచేందుకు గాను తీసుకోవాల్సిన చర్యలపై అటవీ శాఖ అధికారులతో ఆయన చర్చలు జరుపుతున్నారు. గ్లోబల్ టైగర్స్ డే సందర్భంగా మంగళగిరిలోని అరణ్య భవన్లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలో పులుల సంరక్షణ, అభయారణ్యంలో చేపడుతున్న చర్యల గురించి పవన్ కళ్యాణ్ సమీక్షించారు. ఈ సందర్భంగా బొబ్బిలి శాసనసభ్యుడు ఆర్వీఎస్కేకే రంగారావు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పవన్ కళ్యాణ్ తిలకించారు. అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫారెస్ట్ అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఉన్న పులుల సంరక్షణ, పులుల సంఖ్యను పెంచేందుకు గాను తీసుకోవాల్సిన చర్యలపై అటవీ శాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. గ్లోబల్ టైగర్స్ డే సందర్భంగా మంగళగిరిలోని అరణ్య భవన్లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలో పులుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, అభయారణ్యంలో చేపడుతున్న చర్యల గురించి ఆయన ప్రధానంగా సమీక్షించారు. ఈ సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్కేకే రంగారావు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిలకించారు.